నేను తన కోరిక ప్రకారం రోజీ వాళ్ళ ఇంటికి వెళ్తాను. తొందరలోనే మన రోజీకి లోకికి పెళ్ళన్నమాట. వాళ్ల పెళ్లి మామూలుగా జరగకూడదు. అందరూ గొప్పగా చెప్పుకోవాలి. నా పేరు లక్ష్మి. నా పేరు నందిని. ప్రాణం లేని బొమ్మలా అలా చూస్తూ ఉండడం తప్ప ఇంకేం చేయను. నో, అలా జరగడానికి వీల్లేదు. ఈ సంధ్య సింహాసనం మీద మహారాణిలా కూర్చోవాలని చూస్తుందే తప్ప చేతులు కట్టుకుని కింద కూర్చోవాలని చూడదు. నువ్వు చెప్పింది జరగాలంటే నేను చెప్పింది చెయ్యాలి. ఏం చేయాలి పిన్ని? ఆ రోజీ వచ్చిన తర్వాత దానికి నరకం అంటే ఏంటో కాదు, ఆ నరకం అనుభవించేలా చేయాలి. దెబ్బకి భయపడి అమెరికా పారిపోతుంది. ఏదన్నా తేడా వచ్చిందనుకో, నీకు సలహా ఇవ్వడానికి నేనున్నాను కదా. చేస్తాను పిన్ని, నువ్వు చెప్పినట్టే చేస్తాను. అది భయంతో పారిపోయేలా చేస్తాను. రా రోసీ, రా. నువ్వు నన్ను ఎలా తట్టుకుంటావో నేను చూస్తాను. ఓకే సిద్ధు, నేనిప్పుడు మామూలుగానే ఉన్నాను. తనెలా ఉంది? తన పరిస్థితి మామూలుగానే ఉంది. కాకపోతే తన నీ గురించే ఆలోచిస్తుంది. ఎందుకంటే అక్కడికి వెళ్ళాక నీకుగా నువ్వు వాళ్ళకి రోజీ గురించి నీ గురించి చెప్పాలి గాని ముందే తెలియకూడదని, అలా తెలిస్తే వాళ్ళు ఏమైపోతారోనని భయపడుతుంది. చెప్పానుగా సిద్ధు, నాకు నేనుగా చెప్పేంత వరకు వాళ్ళకి నా పేరు కూడా తెలియనివ్వను. ఫ్లైట్ టేక్ ఆఫ్ అవుతుందని అనౌన్స్ చేస్తున్నారు. నేను ఉంటాను సిద్ధు. బాయ్, టేక్ కేర్. బాయ్. మన రోజీ ఎక్కువ కాలం బతకదు. ఏమైందమ్మా? ఎందుకలా ఏడుస్తున్నావు? ఏం లేదండి, మా ఫ్రెండ్కి యాక్సిడెంట్ జరిగింది. తన పొజిషన్ చాలా క్రిటికల్గా ఉంది. అది గుర్తొచ్చి బాగా ఫీల్ అయ్యాను. సారీ అమ్మా, కంట్రోల్ యువర్ సెల్ఫ్. షీల్ బి ఆల్ రైట్. Excuse me. Yes? What? Okay. Water, ma'am? Thank you.
ఏమైందండి? చెప్పండి, ఏమైంది? అయ్యో, వాట్ హ్యాపెండ్ మ్యామ్? అమ్మ నందిని, నాకు అప్పుడప్పుడు సడన్ గా మైగ్రేన్ అటాక్ వస్తుంది. ఈ బ్యాగ్ లో టాబ్లెట్ ఉంది, కాస్త తీసేస్తావా? అలాగేనండి. వాటర్ ప్లీజ్. యా షూర్. తగ్గిందా అండి? టాబ్లెట్ వల్ల తగ్గలేదమ్మా, నీ స్పర్శ వల్ల తగ్గినట్టుంది. మీరు కొంచెం సేపు రెస్ట్ తీసుకోండి, పూర్తిగా తగ్గిపోతుంది. చాలా థ్యాంక్స్ అమ్మా. అయ్యో, ఈ మాత్రం దానికి థ్యాంక్స్ ఎందుకండి? సరే, మీరు కళ్ళు మూసుకొని రెస్ట్ తీసుకోండి. నందిని, ఇదిగో నా విజిటింగ్ కార్డ్. ఇందులో నా నంబర్ ఉంది, ఫీడ్ చేసుకో. 2 రోజుల్లో నేను హైదరాబాద్కు వస్తాను. అప్పుడు నువ్వు తప్పకుండా మా ఇంటికి రావాలి. తప్పకుండా వస్తానండి. అయినా మీరు దుబాయ్లో దిగేటప్పుడు ఇవ్వచ్చు కదా, ఇప్పుడే ఇచ్చేసారేంటి? ఏం లేదమ్మా, ఇది నైట్ 2 గంటలకి దుబాయ్లో ఆగుతుంది. ఆ టైంలో నువ్వు పడుకుని ఉంటావు. అప్పుడు నిన్ను లేపి డిస్టర్బ్ చేయడం ఎందుకని ఇప్పుడే ఇచ్చాను. ఓ, అలాగా. ఏంటండి దాన్ని అంత ప్రేమగా చూస్తున్నారు? ఏంటి స్పెషల్? ఏం లేదమ్మా, ఇది నేనెంతో ప్రేమగా నా మనవరాలి కోసం కొన్నాను. ఎప్పుడెప్పుడు తనని కలిసి ఇచ్చిద్దామా అనుంది, కానీ 2 రోజుల తర్వాత గాని తనకి గిఫ్ట్ ఇవ్వలేదు.
దుబాయ్లో తెగిపోయినట్టున్నారు. అయ్యో, ఆవిడ ఎంతో ప్రేమగా ఈ గిఫ్ట్ తన మానవరాల కోసం కొన్నానని చెప్పారు. కానీ ఇక్కడ మర్చిపోయి వెళ్ళిపోయారే. నంబర్ ఇచ్చారు కదా, తర్వాత ఆవిడకి ఫోన్ చేసి మీ గిఫ్ట్ నా దగ్గరే ఉందని చెప్తాను. ఆవిడ హైదరాబాద్ వచ్చినప్పుడు ఇచ్చేస్తాను. అసలు ఇందులో ఏముంది? అయినా పరాయి వాళ్ళ వస్తువులు చూడడం మేనర్స్ కాదు. పంతులు గారు, మీకు కావలసినవన్నీ ఉన్నాయి కదా? అమ్మా, మాకు కావలసినవన్నీ సమకూర్చారు. ఏ లోటు లేదమ్మా. పంతులు గారు, హోమం మాత్రం గొప్పగా జరగాలి. 15 సంవత్సరాల క్రితం నా మనవరాలికి దోషం ఉందని దోష నివారణకు హోమం చేయిస్తుంటే నేను మూర్ఖంగా హోమం మధ్యలోంచి నా మనవరాల్ని తీసుకొచ్చేశాను. ఏమయ్యా పంతులు, నా ఇంటికొచ్చి చెప్పావు నేనొద్దన్నాను కదా అని ఈవిడి గారి దగ్గరకొచ్చి హోమం జరిపిస్తావా? ఈ రోజే ఒక్కసారి వద్దందంటే అది జరగకూడదు. ఆ తర్వాత నా మనవరాలు నాకు కనిపించకుండా పోయింది. అప్పుడు నేను చేసిన తప్పును దిద్దుకోవడానికి నా మనవరాలు వస్తున్న సందర్భంగా ఇప్పుడు ఈ హోమం చేయిస్తున్నాను. అమ్మా, మీకంతా శుభమే జరుగుతుంది. మీ మనవరాలు రోజీని అమృత గడియల్లో ఇక్కడ కూర్చోబెట్టి హోమం చేయిస్తాను. దానికింకా టైం ఉంది. అలాగేనండి. Excuse me? Yes, ma'am. How much time it will take to reach Hyderabad? 1 hour, ma'am. Okay, thank you. It's okay. అంటే ఇంకో గంటలో నేను హైదరాబాద్ చేరుకుంటానన్నమాట. రోజీ వాళ్ళ ఇంట్లో అందరూ నా కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఇక్కడ ఇంకొంచెం ఎక్కువ రోజెస్ పెడితే చాలా బాగుంటుంది. అక్కడ పెట్టిన చూడండి మేడం. అది ఇది ఓకేనా మేడం? ఇక్కడ రెడ్ రోజెస్, అక్కడ ఎల్లో, ఇంకేదైనా కలర్ రోజెస్ పెడితే బాగుంటుంది. ఓకే మేడం. అది కొంచెం చూడండి. నాని 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 అబ్బా, ఇప్పుడు వదలవే. అవతల ఎక్కడ పనులు అక్కడ ఉండిపోయాయి. అసలే మీ అత్తయ్య వస్తుంది. నాని నన్ను ఎత్తుకో నాని, ప్లీజ్ నాని. అమ్మా ఈషా, కాసేపు మీ అమ్మ దగ్గరికి వెళ్ళు. తర్వాత నేను నిన్ను ఎత్తుకుంటాను, సరేనా? వెళ్ళు. లేదు, ఇప్పుడే ఎత్తుకోవాలి. అమ్మా ఈషా, కాసేపు మీ అమ్మ దగ్గరికి వెళ్ళు. ఇక ఇది మీ దగ్గర ఉండదులేండి, నా దగ్గరే ఉంటుంది. మీ దగ్గర ఉండడానికి మీ కూతురు వస్తుంది కదా, అప్పుడు దీన్ని ఎత్తుకోవడం కాదు కదా, కనీసం దీని మొహం కూడా చూడరు. ఇదిగో, చిన్నపిల్లెదురుగా నోటికొచ్చినట్టు మాట్లాడుకో. రోజీ వస్తుందని తెలిసిన దగ్గర నుంచి నీ మొహం ఆవదం తాగిన మొహంలాగా మారిపోయింది. మారిపోదా మరి? నన్ను నా కూతుర్ని తక్కువ చేసి చూస్తే? సంధ్య, అలా మాట్లాడుకు. రోజీ వస్తే మిమ్మల్ని ఎందుకు తక్కువగా చూస్తాం? నువ్వే కావాలనే ఏదో అనాలనే ఇలా అంటున్నావు. వీళ్ళిద్దరు గొడవ అప్పుడు మొదలైందనమాట. చూడు,
మేము నీకు రకరకాలుగా కనపడుతున్నామేమో కానీ మాకు మాత్రం ఈ ఇంటి కోడలైనా కూతురైనా ఒకటే. అందర్నీ ఒకే రకంగా చూస్తాం. అయినా 15 సంవత్సరాల తర్వాత నా కూతురు వస్తుందని మేమెంతో ఆత్రంగా ఎదురు చూస్తున్నాం. నువ్వు కూడా మాతో సంతోషాన్ని పంచుకోవాల్సింది పోయి ఏదో వంకతో గొడవ పెట్టుకుంటావేంటి? మీ కూతురు వస్తే మీరంతా కింద నుంచి పైదాకా మేకతోలు కప్పుకోండి. అయినా మీ కూతురు వస్తుందన్న వంకతో మీరు మమ్మల్ని పక్కన పెడుతున్నారు. అది మీకు తెలియడం లేదు. వీళ్ళ మాటలు గన్నుల్లో బుల్లెట్లా దూసుకుపోతున్నాయి. కానియండి, ఇంకా ఇలాగే పోట్లాడుకోండి. వంకలేనమ్మ డొంక పెట్టుకుని ఏడ్చిందని ఈ ఇంట్లో నీ గోల ఎక్కువైపోయింది. నేనేమన్నా మీకు గోలగా ఉంటుందా? అవునులేండి, మీ కూతురు వస్తుంది కదా, ఇక మేమెందుకు కనిపిస్తాం? పిచ్చి పిచ్చిగా మాట్లాడకు సంధ్య. అనవసరంగా చిన్న విషయాన్ని పెద్ద చేసి సంతోషాన్ని పాడు చేయకు. సంతోషాన్ని పాడు చేస్తుంది నేను కాదు, మీరు. అదిగో మళ్ళీ. అవును, మీరే. సంధ్య, ఏంటమ్మా మాటలు? అత్తయ్యతో మాట్లాడే పద్ధతి అదేనా? అది కాదు పిన్ని, ఈవిడే నన్ను అనవసరంగా మాటలు అంటున్నారు. సంధ్య, నువ్వు కాసేపు సైలెంట్ గా ఉండు. ఏమిటి దొదిన, చిన్నపిల్లతో మీరు వాదించడం ఏమిటి? నేనేం అనలేదు వదినా. తనే కావాలనే పిల్ల మీద వంకతో గొడవ పెట్టుకుంటుంది. సరే, మీ ఇద్దరు ఇక్కడి నుంచి వెళ్తే బాగుంటుంది. సంధ్య, నువ్వు వంటింట్లోకి వెళ్ళమ్మా. నేనెందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. సరే పిన్ని. అరుంధతి, వీళ్ళిద్దరు గొడవ ఆపి చాలా మంచి పని చేశావు. ఏమిటో తెల్లారితే చాలు వీళ్ళ గొడవ మొదలవుతుంది. ఏ ఇంట్లో అయినా అత్తాకోడళ్ల మధ్య ఇలాంటి చిన్న చిన్న గొడవలు సాధారణమే కదా. మీకు తెలియందేముంది చెప్పండి. ఏమండి భార్యమణి గారు, ఫ్లైట్ వచ్చే టైం అయింది, ఇక మనం బయలుదేరదామా? రావాలని మీ అందరికన్నా నాకే ఎక్కువగా ఉంది. కానీ నా మనవరాలికి గ్రాండ్ గా వెల్కమ్ చెప్తానని మాటిచ్చాను. అందుకే ఆ ఏర్పాట్లన్నీ స్వయంగా నేనే చూడాలి. మీరు దీపక్ వినోద్ వెళ్ళి రోజీని తీసుకురండి. ఓకే అమ్మమ్మా, అయితే మేము వెళ్తాం. రండి. పద భార్గవి, మనకి చాలా పనులున్నాయి. అవునమ్మా. చూసావమ్మా, ఆవిడ గారు వస్తున్నారని వాళ్ళు హ్యాపీగా వెళ్ళడం, వీళ్ళు ఆవిడ గారిని రిసీవ్ చేసుకోవడానికి హ్యాపీగా ఏర్పాట్లు చేయడం. అబ్బబ్బా, నువ్వు తప్ప అందరూ హ్యాపీగానే ఉన్నారమ్మా. డాలర్ ముందు రూపాయి విలువ పడిపోయినట్టు ఆవిడ గారి ముందు నీ పతనం స్టార్ట్ అయినట్టుంది. లేకపోతే ఈ ఇంటి కోడలమైన నీతో ఆవిడ గొడవ పెట్టుకోవడం ఏంటి? మీ నాన్నమ్మ గారు వస్తున్నారని తెలిసే నిన్ను సైలెంట్ గా ఉండమన్నాను. లేకపోతే ఆవిడ కూడా నిన్ను 2 మాటలనేది. ఎందుకంటే ఎంతైనా భార్గవి ఆవిడ కన్న కూతురు కదా. చూడు సంధ్య,